గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈరోజు మనం మాస్క్ ఎఫెక్ట్ ప్రీమియర్ ప్రోలో ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనం ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ టూ వీడియోస్ అయితే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒక వీడియో వచ్చి సబ్జెక్ట్ మూవ్ అవుతుంది. సో ఆ వీడియో నేను ఇక్కడ డ్రాగ్ చేశాను. సో ఈ ఆడియో మనం అన్లింక్ చేద్దాం. సో వీడియో అయితే ఇది ఆల్ట్ పట్టుకొని హోల్డ్ చేసి పైన డ్రాగ్ చేస్తే వీడియో డూప్లికేట్ లేయర్ అనేది వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, పైన ఎఫెక్ట్ కంట్రోల్స్ దగ్గర ఒపాసిటీ అనేసి ఉన్నా చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ టూల్ పైన క్లిక్ చేసి ఇక్కడైతే మనం డ్రా చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే ఇచ్చిన ఇలా అండ్ మళ్ళీ ఆల్ట్ పట్టుకొని పైకి అయితే డ్రాగ్ చేశాను ఇంకో వీడియో లేయర్ గురించి. ఇక్కడ ఈ పైన ఇప్పుడు క్రియేట్ చేసిన వీడియో లేయర్ పైన క్లిక్ చేసి మాస్క్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేయండి. క్లియర్ చేస్తే మనకి వీడియో స్టార్టింగ్ ఎలా వచ్చిందో అలా వస్తుంది. సో ఇప్పుడు మనం అదే టూల్ తీసుకొని ఈసారి ఈ బాక్స్ని మనం అయితే క్రియేట్ చేసాం. సో మళ్ళీ ఈ లేయర్ పైన క్లిక్ చేసి ఆల్ట్ పట్టుకొని పైకి డ్రాగ్ చేస్తే వీడియో లేయర్ వస్తుంది. సో మళ్ళీ ఈ థర్డ్ లేయర్ పైన క్లిక్ చేసి మాస్క్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేస్తే టోటల్ వీడియో అనేది మళ్ళీ మనకి ఇలా జనరేట్ అవుతుంది. సో ఈ వీడియో మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఈ టూల్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేశాను. సో ఇప్పుడు థర్డ్ పార్ట్ అన్నమాట ఇది. ఈ పైది థర్డ్ పార్ట్. సో మళ్ళీ ఆల్ట్ హోల్డ్ చేసి దీన్ని అయితే మనం డూప్లికేట్ చేసాం. పైన వీడియో లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి మాస్క్ 1 దగ్గర పెట్టి క్లియర్ చేస్తే మళ్ళీ క్లియర్ అవుతుంది. క్లియర్ అయినప్పుడు మనం వీడియో లేయర్ పైన సెలెక్ట్ చేసుకొని యాడ్ ఫ్రేమ్ హోల్డ్ అనేసి ఉన్నా చూడండి. ఫ్రేమ్ హోల్డ్ దగ్గర క్లిక్ చేస్తాం. క్లిక్ చేశాక మళ్ళీ మనం ఈ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకొని డ్రా చేయాలి. సో ఇలా డ్రా చేసుకున్నాక చూడండి, ఇది ఒక లేయర్ అన్నమాట. సో ఇప్పుడు మనం
ఈ లేయర్స్ అన్నిటిని ఇది సెలెక్ట్ చేశాను నేను. ఫస్ట్ షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ హోల్డ్ చేసి ఇవన్నీ ఇక్కడ ఇలా డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేశాక ఈ కింద వీడియో లేయర్ని ఈ పైకి తేవాల్సి వస్తుంది. సో ఇది అన్నమాట. ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ ట్యాబ్ అనేసి ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. కీ ఫ్రేమ్ ఎనేబుల్ ఈ స్టాప్ వాచ్ పైన క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్ అనేది ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చి మనం పైకి వెళ్ళేటట్టు అడ్జస్ట్ చేద్దాం. మౌస్ నుంచి డ్రాగ్ చేస్తే పైకి వెళ్తుంది, మీరు లెఫ్ట్ వైపు డ్రాగ్ చేస్తే పైకి వెళ్తుంది. చూడండి, పైకి వెళ్ళింది. సో వన్ 2 3 4 5 6 7 8 9 10. మీరు యారో బటన్స్ ఉంటాయి కదా కీబోర్డ్లో, యారో బటన్స్ క్లిక్ చేయండి 10 సెకండ్స్ వరకు. నేను 15 అయితే ఇచ్చాను. సో 15 దగ్గరకు వచ్చి ఈ రీసెట్ బటన్ అయితే మనం క్లిక్ చేయాలి. సో యానిమేషన్ అనేది మనకు జనరేట్ అయింది, చూడండి. సో ఈ లేయర్ అనేది మనం క్రాప్ చేసుకుందాం. మళ్ళీ ఈ లేయర్ అనేది దీని కిందనైతే మనం ప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం దీనికి పొజిషన్ అయితే సెట్ చేయాలి. సో ఈ లేయర్ పైన క్లిక్ చేసి కీ ఫ్రేమ్ అయితే మనం ఆన్ చేయాలి. కీ ఫ్రేమ్ ఆన్ చేశాక దీన్ని మళ్ళీ లెఫ్ట్కి డ్రైవ్ చేస్తున్నాను మౌస్తో. అండ్ కీబోర్డ్లో యారో బటన్ యూస్ చేసి 10 సెకండ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 15 వరకు ఇస్తే సరిపోద్ది. అండ్ ఇక్కడ రీసెట్ బటన్ ఉన్నది చూడండి, ఇక్కడ మనం ప్లేస్ చేద్దాం. సో యానిమేషన్ ఎలా వచ్చిందనేది చూద్దాం. ప్లే చేసి చూడండి, మళ్ళీ ప్లే చేస్తున్నాను. మళ్ళీ ఇది మనం క్రాప్ చేసుకుందాం. క్రాప్ చేసుకున్నాక సో ఇక్కడ ఉన్న లేయర్ని మళ్ళీ ఇక్కడ డ్రాగ్ చేశాను. ఈ సైజ్ అనేది తగ్గిద్దాం. తగ్గించాక ఈ లేయర్ మనకి ఇలా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది మనం స్కేల్ అనేది పైకి, ఇది మనం పైకి చేద్దాం. పొజిషన్ దగ్గర పెట్టాను, కీ ఫ్రేమ్ పైకి చేశాను. మళ్ళీ కీబోర్డ్ యారోస్ యూస్ చేసి 1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 14 15 దగ్గర మళ్ళీ ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, దానిపైన అయితే క్లిక్ చేశాను, మళ్ళీ రీసెట్ అయింది గైస్. మళ్ళీ ఈ లేయర్ మనం ఇక్కడికి తెచ్చి దీన్నైతే మనం క్రాప్ చేద్దాం. క్రాప్ చేశాక ఈ పొజిషన్ మళ్ళీ దీనికి పొజిషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ క్లిక్ చేశాను, క్లిక్ చేసి ఇది ఇటువైపు డ్రాగ్ చేశాను. రైట్ సైడ్ మౌస్ రైట్ సైడ్ డ్రాగ్ చేసి మనం కీబోర్డ్లో ఉన్న యారో బటన్స్ అనేవి 15 ఇవ్వాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఇక్కడ మనకి రీసెట్ బటన్ ఉంటుంది, రీసెట్ చేస్తే యానిమేషన్ అనేది సెట్ అవుతుంది అన్ని ఫ్రేమ్స్కి. గైస్ ఇదే మన యానిమేషన్ అన్నమాట. ఇప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేసి కొద్దిగా ఈ వీడియో లేయర్స్ అన్ని మనం మూవ్ చేద్దాం. ఇప్పుడు ఒక ఎంటీ వీడియో లేయర్ అనేది ఇప్పుడు చూడండి ప్లే చేస్తున్నాను. వీడియో లేయర్ ఈ వాయిస్ని అయితే మనం డిలీట్ చేసేద్దాం. అన్లింక్ పైన క్లిక్ చేసి క్లియర్ చేస్తే వాయిస్ డిలీట్ అవుతుంది. ఇక్కడ షిఫ్ట్ హోల్డ్ చేసి ఇదైతే మనం క్రాప్ చేసాం. షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ హోల్డ్ చేసి అగైన్ ఈ లేయర్స్ అన్నీ దీనిపైన అయితే సెట్ చేయాల్సి వస్తుంది. సెట్ చేశాక ఇది తెచ్చి ఇక్కడ పెట్టాను. సో గైస్ మనం ఇప్పుడైతే ప్లే చేద్దాం. సో ఇది కొద్ది మూవ్ చేయాలి. చూడండి యానిమేషన్ అనేది జనరేట్ అయింది. చూడండి యానిమేషన్ వస్తుంది. ఓకే గైస్, ఇదే ప్రొసీజర్ అన్నమాట. మన ఏ సబ్జెక్ట్ అయినా ఈ టూల్తో మనం డ్రా అయితే చేసి మనం మాస్క్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోగలం. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.